శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 ఆగస్టు 24వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెహోషువ 2:6 అధ్యాయాలు మనం చూడగలిగితే ఇక్కడ మనకు రాహాబు అనే స్త్రీ కనబడుతూ ఉన్నది. రాహాబు అనగా విశాలత అని అర్థం. ఈమె ఒక వేశ్య. అయితే దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం బహు గొప్పది. అందుకని హెబ్రీ 11:31లో విశ్వాసుల పట్టికలో రాహాబు పేరు కూడా వ్రాయబడి ఉంది. ఎంతటి పాపి అయినా పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో యేసు ప్రభుని విశ్వసించి ఆయన వైపు తిరిగిన ఎడల ప్రభువు గొప్ప కనికరముతో వారిని ఆదరించి ధైర్యపరిచి రక్షించగలుగుతాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనన్న విషయం వాక్యం ద్వారా మనకు తెలుసు. వేశ్యైన రాహాబు ఇందుకు చక్కని ఉదాహరణ. అంతేకాదు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి వంశావళిలో రాహాబు పేరు కూడా చేర్చబడగలిగాది. దేవుని యందు విశ్వాసం మూలంగా రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడగలిగాది. మత్తయి 1:5, యాకోబు 2:25 ఆ మీదట మీరు చదువుకునండి. యెహోషువ ఆజ్ఞ మేరకు 2 వేగుల వారు యెరికో పట్టణమును వేగుచూచుటకు రాగలిగారు. వారు రాహాబు వేశ్య ఇంట దిగగలిగారు. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులు వేశ్య ఇంటికి ఎందుకు రావాలి? వేరే ఇల్లు లేదా అని మనము సందేహం రావచ్చు మనకు. నిజమే, రాహాబును రక్షించుటకు ఇది దేవుడు చేసిన ఏర్పాటని మనము గ్రహించాలి. పాపులను రక్షించుటకు యేసు లోకానికి రాగలిగాడు. రోగులకే వైద్యుడు కావాలి, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరము లేదు అని ప్రభువే చెప్పగలిగాడు. దేవుడు రాహాబు హృదయము ఎరిగినవాడు గనుక ఆమెను రక్షించుటకు గొప్ప తరుణము ఆమెకు అనుగ్రహించగలిగాడు. మన దేవుడు ప్రేమామయుడు. 2 వేగుల వారు యెరికో పట్టణమును వేగుచూటకు వచ్చారన్న వార్త యెరికో రాజు విని ఆ 2 బట్టి వెలుపలికి తీసుకురమ్మని రాజు వారి మనుష్యులను పంపగా రాహాబు వారితో, వారు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో ఎక్కడికి పోయారో నేనెరుగను. మీరు శీఘ్రముగా పోయిన వారిని పట్టుకోవచ్చని చెప్పి రాహాబు తన ఇంటికి వచ్చిన 2 వేగుల వారిని తన ఇంటిలో ముందుగానే మిద్దిపైన దాచిపెట్టి వారిని కాపాడగలిగాది. ఇచ్చట రాహాబు బహుధైర్యము కనపరచగలిగాది. యెరికో రాజును కాని ఆ దేశ ప్రజలు కాని ఆమె నమ్ముకోలేదు. ఇశ్రాయేలుల దేవుడు గొప్ప శక్తిగలైన వాడని, నిజమైన దేవుడని, గొప్ప కార్యములు చేయగలవాడని ఆమె విని గ్రహించగలిగాది. ఆ దేవుని పక్షముగా వచ్చిన వారిని తప్పించుటకు గొప్ప భాగ్యముగా ఎంచి వారిని రక్షించుటకు సాహసించగలిగాది. నిత్యమైన సత్యమైన వాడబారిని మార్గాన్ని ఎంపిక చేసుకోగలిగాది. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆమెలోని ప్రత్యేకమైనటువంటి జీవితం ఎంత గొప్పది. వేగులవారు పండుకొనక మునుపు ఆమె మిద్ది మీదికి ఎక్కి వారితో ఇట్లనగలిగాది, యెహోవా ఈ దేశం మీకిచ్చుచున్నాడని, మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందునూ దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యము ఉండదు అని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తి నుండి వచ్చినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. రాహాబు విన్నది అంతే, తనకు విశ్వాసం కలిగింది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని, దేవుడు చేసిన గొప్ప కార్యములను గురించి విన్నప్పుడే రాహాబు ఒక వేశ్య అయినప్పటికీ ఆమె హృదయము కరిగిపోయాది, పరివర్తన చెందగలిగాది. ఈ చివరి దినాలలో యేసు ప్రభువును గూర్చి, ఆయన ఆశ్చర్యకార్యాలను గూర్చి ఎన్నో మనం వింటూ ఉంటున్నాం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మన హృదయం అనేది మారి ఉంటున్నదా? లేక
మన హృదయ పరిస్థితి కాఠిన్యతతోనే ఉంటున్నదా? మనం ఆలోచించవలసిన విషయం ఇది. రాహాబు గొప్ప పరివర్తన చెంది ప్రభుని హత్తుకున్నది. అందుకే ఆమె రక్షించబడగలిగాది. వేశ్య అయినా పరలోక రాజ్యములో చేరగలదు. కానీ వేషధారులు చెలరేరన్న మాట తన జీవితంలో నెరవేరింది. మనలో పాపముంచుకొని పాపము లేదని అనుకుంటే మహాప్రమాదం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరాన్ని పొందగలుగుతాడు. విడిచిపెట్టనిచో నిజంగానే వర్ధిల్లము. మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకోగలుగుతామని కూడా దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, రాహాబు తనను తన ఇంటి వారందరినీ కూడా రక్షించమని వేగుల వారిని కోరుకోగలిగాది. తను ఒక్కతే రక్షించబడితే చాలు అని సరిపెట్టుకోలేదు. తన ఇంటి వారి పట్ల బాధ్యత, ప్రేమ కలిగి ఉంటున్నది. వారు రక్షించుకోగలిగాది. నేను రక్షించబడ్డాను చాలు అని ఎన్నడూ మనము తలంచరాదు. మన ఇంటివారు, మన కలిగిన వారందరూ కూడా రక్షించబడటానికి మనం ప్రయాసపడాలి, ప్రార్థించాలి. మన జీవితంలో కూడా ప్రతి పాపమును ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. వాటిని విడిచిపెట్టి మహాగణుడు, మహోన్నతుడైన ఆకాశమునకు భూమి కింద ఉన్న దేవుడైన యేసుక్రీస్తునందు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఆయన మనం హత్తుకునే వ్యక్తులుగా ఉండాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, అప్పుడే ఆ పరమతండ్రి మనల్ని చక్కగా నడిపించగలుగుతాడు. మన జీవితం ఎలాంటిదో మనకు తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి మన జీవిత విషయంలో మనం బాధ్యత కలిగిన వ్యక్తులమై మనం ఏ విషయంలో పరివర్తన చెందాలో ఆ విషయంలో మనం పరివర్తన చెంది దేవుణ్ణి మనము కలిగిన వారుగా ఉండగలిగితే ఆ పరమతండ్రి మన విషయంలో బాధ్యత వహించి ఆయనే మన చేయి పట్టుకుని నడిపించగలుగుతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, రాహాబు యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం సామాన్యమైనటువంటిది కాదు. గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలిగాడు. దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా మనలో జరుగుచున్న పరివర్తన, పశ్చాత్తాపం దేవుడు ఎరిగి మనల్ని జ్ఞాపకానికి తెచ్చుకొని మనల్ని కూడా దేవుడు గొప్పగా దీవించగలుగుతాడు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రాలు. ప్రభా, మేమెంతటి నా తండ్రి బలహీనులమైన మమ్మల్ని క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, మమ్మల్ని ఇహమందు పరమందు నా తండ్రి ఒక ప్రత్యేకమైన రీతిలో నా తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు నా తండ్రి. మీ మాటలు వినుచున్న బిడల జీవితాలు కూడా కృపతో బలపరిచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.